కొంతమంది రక్షణ పొందిన తర్వాత కూడా ఏదో ఒక పాపానికి బానిసైపోయి అదే పాపంలో కొనసాగుతూ ఉంటారు, పాపంలో పరవశించిపోతారు. ఎంత అంటే దేవుడిని మర్చిపోయేంత. అయినా దేవుడు వారిని ఏమీ చేయడు. నన్ను దేవుడు ఏమీ చేయట్లేదంటే దేవుడు నన్ను క్షమించి ఉంటాడు, దేవుడు కరుణమయుడు కదా అని ఆ పాపంలోనే మరలా 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 కొనసాగుతూ ఉంటారు. అలాంటి వారితో దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు ఎవడో తెలుసా? సాతానుడు. సాతానుడికి శక్తి ఉంది. ఆడు ఎలాంటప్పుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడో తెలుసా? ఒక పాపానికి నువ్వు బానిసైపోయి దేవుడిని మరిచిపోతావు చూడు, అప్పుడు వాడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. దేనికి ప్రొటెక్ట్ చేస్తున్నాడో తెలుసా? ఒక కోడిని మనం కొనుక్కునేటప్పుడు చిన్నదిగా ఉన్నప్పుడు కోసుకొని తింటామా? లేదు లేదు. కోడి బాగా పెరిగి గుడ్లు పెట్టి పిల్లలు పెట్టి తర్వాత పెద్దగా అయిన తర్వాత దాన్ని కోసుకొని తింటాం. ఎందుకంటే ఎక్కువ మాంసం వస్తుంది కదా.